హాయ్ అందరికీ. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సురేష్ బ్యాగ్ సోఫాలో విసురుగా పడేసి ఆ పక్కనే కూర్చున్న అతని తల్లి శకుంతల పిలుస్తున్నా పట్టించుకోకుండా చిరాకుగా బయటకు వెళ్ళిపోయాడు. దాదాపు 15 రోజుల నుంచి సురేష్ పరిస్థితి ఇలానే ఉంది. శకుంతల సుబ్రహ్మణ్యం దంపతులది మధ్యతరగతి కుటుంబం. సుబ్రహ్మణ్యం ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శకుంతల ఇంటి పట్టునే ఉండే సాధారణ గృహిణి. వీరికి 3 పిల్లలు. పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు సురేష్, కూతురు సులోచన. పిల్లల 3ని చిన్నప్పటి నుంచి ఉన్నంతలో జాగ్రత్తగా పెంచుకొచ్చారు. పెద్ద కొడుకు రమేష్ డిగ్రీ వరకు చదివి ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. రమేష్కు పెళ్లి వయసు రాగానే వారికి అన్ని విధాలుగా తగిన అమ్మాయి అయిన రాజేశ్వరితో వివాహం జరిపించారు. రాజేశ్వరి కూడా డిగ్రీ పూర్తి చేసింది. రాజీ చాలా తెలివైన అమ్మాయి. సందర్భానికి తగినట్టుగా సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. రమేష్ పెళ్లి జరిగినప్పటి నుంచి కూతురు సులోచనకు కూడా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు సుబ్రహ్మణ్యం దంపతులు. దాదాపు 5 సంవత్సరాల నుంచి సులోచనకు సంబంధాలు చూస్తున్నారు. ప్రస్తుతం సులోచన వయసు 25 సంవత్సరాలు. ఇప్పటికే ఏ సంబంధం కుదరకపోవడంతో సులోచనతో పాటు ఆమె తల్లి శకుంతల కూడా మనసులో ఆందోళనతో ఉంటున్నారు. మొదట్లో వచ్చిన ప్రతి సంబంధానికి తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఏదో ఒక వంకలు పెట్టేవారు. రాను రాను సంబంధాలు రావడమే తగ్గిపోయింది. వచ్చిన సంబంధాలేమో ఇంట్లో ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2 రోజుల క్రితం పెళ్ళిళ్ళ పేరయ్య సులోచన కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి అందంగా, ఒడ్డు పొడుగు బాగున్నాడు. మంచి ఉద్యోగం, పైగా ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఆ అబ్బాయి కుటుంబానికి కూడా వాళ్ళ ఊర్లో మంచి పేరే ఉంది. ఈ పెళ్లి జరిగితే కూతురు సుఖపడుతుంది అనే నమ్మకం కలిగింది శకుంతలకి. ఈ సంబంధం కానీ దాటిపోతే మళ్ళీ కూతురికి ఇలాంటి మంచి సంబంధం దొరకడం అంత సులువు కాదు అనుకుంది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయి వచ్చి తన పక్కనే కూర్చున్న రమేష్తో సుబ్రహ్మణ్యం సంబంధం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. పెళ్లి కొడుకు వాళ్ళ గురించి పూర్తిగా అన్ని వివరాలు కనుక్కున్నారుగా నాన్న అని అడిగాడు రమేష్. ఆ మాటకి శకుంతల కలగచేసుకుని, కనుక్కోవడానికి ఏముందిరా, బంగారం లాంటి సంబంధం. ఇలాంటి సంబంధాలు రావడానికేనేమో ఎన్ని రోజులు దీనికి ఒక్క సంబంధము కుదరలేదు. అబ్బాయి మంచివాడు, మంచి ఉద్యోగం, ఆ ఇంటికి ఒక్కడే కొడుకు, కొద్దో గొప్ప ఆస్తి ఉంది. ఇంతకన్నా మంచి సంబంధం తేగలమా దానికి అనేలోపే అక్కడే కూర్చున్న సుబ్రహ్మణ్యం అందుకున్నాడు. పెద్దోడా, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అని ఆగిపోయి ఆలోచనలో పడ్డాడు సుబ్రహ్మణ్యం. కానీ ఏంటి, ఏమైంది నాన్న అడిగాడు రమేష్. అది పెళ్లి కొడుకు తల్లికి చేదగ్గట అన్నాడు సుబ్రహ్మణ్యం. ఓ అలాగా, అయినా దాందే ఉంది నాన్న. ఈ రోజుల్లో అన్నింటికి మందులు వచ్చేసాయి. ఆ వ్యాధికి తగిన మందులు వాడితే అంతా సరవుతుంది. ఆ మాత్రం దానికి అన్ని విధాలుగా బాగున్న సంబంధం వదులుకుంటావా ఏంటి అన్న కొడుకు సమాధానంతో కాస్త ఊపిరి పీల్చుకుంది శకుంతల. ఇంతలో కోడలు రాజీ భర్త మాటకి అడ్డుపడుతూ, అదేంటండి అలా అంటారు? మొన్న మీ తమ్ముడు సంబంధం విషయంలో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా? పాపం మరిది గారు ఆ అమ్మాయిని ఎంతో ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటే ఆ అమ్మాయి నానమ్మకి బోధకాలుందని అత్తయ్య గారు సులోచన ఆ పెళ్లికి ఒప్పుకోనే లేదు. పాపం అప్పటి నుంచి సురేష్ తన పెళ్లి తన ఇష్ట ప్రకారం జరగదని పిచ్చి పట్టిన వాడిలా తయారయ్యాడు. అదంతా మర్చిపోయి ఇప్పుడు సులోచన విషయంలో నేరుగా అత్తగారికే వ్యాధి ఉంటే అత్తయ్య గారు సులోచన ఇద్దరూ ఈ పెళ్లికి ఒప్పుకోరు అంది. కోడలి మాటలు విన్న శకుంతల అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. నిజమే, చిన్న కొడుకు ప్రేమించిన అమ్మాయితో వాడి పెళ్లి జరగడం ఇష్టం లేక ఇంట్లో అందరికీ ఆ సంబంధం నచ్చినా నేను నా కూతురు ఏదో ఒక వంక పెట్టి ఆ సంబంధం కాదన్నాం. కానీ నా కూతురికి ఇన్నాళ్లకు కుదరక ఒక మంచి సంబంధం కుదురుతూ ఉంటే ఈ రాజీ ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తుందని తన మనసులోనే కోడల్ని నానా తిట్లు తిట్టుకుంది శకుంతల. జరిగేదంతా చూస్తూ ఇక తన కల్పించుకు మాట్లాడకపోతే కోడలు కూతురికి వచ్చిన సంబంధాన్ని ఎక్కడ తిప్పి కొడుతుందో అని మరొక నాటకం మొదలుపెట్టింది శకుంతల. అవునరా పెద్దోడా, చిన్నోడి విషయంలో నేను తప్పే చేశాను. వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అనడం నాకు నచ్చక ఏదో వంక పెట్టి ఆ సంబంధం కాదన్నాను. కానీ ఇప్పుడు వాడలా తిండి తిప్పలు నిద్రా నిప్పులు లేకుండా బాధపడుతూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నానురా. నాకు బుద్ధొచ్చింది. ఒరే పెద్దోడా,
ఎలాగైనా అమ్మాయి తరపు వాళ్ళతో మాట్లాడి మన చిన్నోడికి వాడు ఇష్టపడిన అమ్మాయితోనే పెళ్లి ఖాయం చేసేయి అంది శకుంతల. శకుంతల నోటి నుంచి ఆ మాట రాగానే నవ్వుకుంటూ ఆమె పక్కకొచ్చారు ఆమె కొడుకు కోడలు. ఏంట్రా పెద్దోడా, చిన్నోడికి నచ్చిన సంబంధమేగా నేను చేయమంటున్నాను, దానికి నువ్వు నీ పెళ్ళం ఎందుకు అలా పగలబడి మరీ నవ్వుతున్నారు అంది కోపంగా. అమ్మా, పెళ్లి కొడుకు తల్లికి ఏ వ్యాధి లేదు, ఇది మంచి సంబంధమే. తమ్ముడు ఇష్టపడుతున్న పెళ్లికి నిన్ను ఒప్పించడం కోసమే రాజీ చెప్తే నేను నాన్న కలిసి ఈ చిన్న నాటకం ఆడాం అన్నాడు రమేష్ నవ్వుతూ. కొడుకు చెప్పిన మాట వినగానే పక్కనే కూర్చున్న భర్త వైపు నాతోనే నాటకాలు ఆడతారా అన్నట్టు గుర్రుగా చూసింది శకుంతల. భార్య చూసిన ఆ చూపుకి నవ్వుకుంటూ తలగొక్కున్నాడు సుబ్రహ్మణ్యం. మొత్తానికి రాజీ ఆడిన ఆ చిన్న నాటకం వల్ల అవ్వదు అనుకున్న మరిది సురేష్కు కూడా తన కోరుకున్న అమ్మాయితో పెళ్లి ఖాయమైంది. అలా మొత్తానికి 20 రోజుల తేడాతో ముందు సులోచన పెళ్ళి, ఆ తర్వాత సురేష్ పెళ్ళిలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగిపోయాయి. పెళ్లి తర్వాత భార్యతో సంతోషంగా గడుపుతున్న సురేష్ రాజీ దగ్గరకొచ్చి, ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే వదినా అంటూ ఆనందంగా చెప్పాడు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.